టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికర ప్రాజెక్ట్‌లో ఒకటిగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా స్థానం సంపాదించింది. ఇటీవల అధికారికంగా లాంచ్ అయిన ఈ చిత్రం అనిల్ రావిపూడి సిగ్నేచర్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 22 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం యూకే టూర్‌లో ఉన్న చిరంజీవి భారత్‌కి తిరిగి రాగానే చిత్ర యూనిట్‌తో సమావేశమై కీలక సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రంలో నయనతార, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. సంగీత దర్శకుడు భీమ్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇది సినిమాకు మరో హైలైట్‌గా నిలవనుంది. మెగాస్టార్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఈ భారీ ఎంటర్‌టైనర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అనిల్ రావిపూడి, నయనతార, కేథరిన్ థ్రెసాను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ చిత్రంలో వెంకటేష్ అతిథి పాత్ర పోషించనుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి తనదైన మార్క్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నారు. మే 22 నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ కానుండగా ప్రస్తుతం యూకే టూర్‌లో ఉన్న చిరంజీవి తిరిగి ఇండియాకి రాగానే చిత్ర యూనిట్‌తో సమావేశం కానున్నాడట. ఆ తర్వాత కొన్ని కీలక సీన్స్‌తో పాటు ఓ సాంగ్ షూట్‌లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా ఉగాది పండుగ రోజున పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గరికపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా చిరంజీవి ఈ చిత్రంలో తన నిజ పేరైన శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ వైరల్‌గా మారింది. ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.